కాళేశ్వరాన్ని బీఆర్ఎస్ ఏటీఎంలా మార్చుకుందని ఆరోపించారు సీఎం రేవంత్. బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కై విచారణ సాగనివ్వటం లేదన్నారు. సిబిఐ విచారణకు ఇస్తే ఇప్పటివరకు చర్యలు లేవన్నారు. మైనింగ్ అక్రమాలపై సిఐడి విచారణకు ఆదేశించామన్నారు. హరీష్ రావు సోదరుడి భూ బదలాయింపు దోపిడీపై హౌస్ కమిటీ విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు సీఎం రేవంత్. జూన్ 2, 2014 నుంచి రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద ఆరోపణ వరకు సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తున్నామని ఇదే సభలో చెప్పినాం. వాళ్లకు రాజకీయం కావాలి. ఈ రోజు కుర్తిలో పడ్డ ఎలుకలాగా తయారైంది హరీష్ది, కేటీఆర్ది. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టి మొత్తం ఇసుకను పిండి తాయిలం తీసి ఇవాళ వేల కోట్ల రూపాయలకు అధిపతులుగా మారారు. సిబిసిఐడి విచారణతోటి ఆదేశాలు ఇచ్చినంబడే కేటీఆర్ హరీష్ ను బండబూతులు తిట్టిండు. బయటకు పోయినాక నీ పుణ్యమాన్ని వచ్చి నా మీదకి విచారణ వచ్చింది, ఇప్పుడు నా మెడకు ఊరేటట్టున్నదని అక్కడ సంతోషరావు ఫోన్లు చేసి నీకేమైనా తల్లుందా, నువ్వు పంచమల్ల బ్లాక్మెయిల్ శ్రీనివాసరెడ్డిని చేయనికపోయి వాళ్ళ తమ్ముడు మహేష్ రావు గారు బాలానగర్ లో భూమి రాయించుకున్నాడు. కంపెనీ నుంచి 100 ఎకరాల భూమి అక్రమంగా ధరణిని అడ్డం పెట్టి భూ బదలాయింపుకు పాల్పడ్డాడు. దాని మీద కలెక్టర్ రిపోర్టు శ్రీనివాసరెడ్డి అడిగితే శ్రీనివాసరెడ్డి గారికి విజ్ఞప్తి చేసిండు. మా తమ్ముడు స్వయంగా ఉన్నాడు, మా మామ హనుమంతరావు ఉన్నాడు ఇందులో, దాంట్లో సహకరించమని. శ్రీనివాసరెడ్డి గారు అది కుదరదు, ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, దీని మీద నివేదిక వేస్తున్నామని చెప్తే అప్పటి నుంచి శ్రీనివాసరెడ్డి గారిని టార్గెట్ పెట్టి ఈరోజు శంకర్ని అదేవిధంగా వెంకటరమణారెడ్డిని అడుగుతున్నా. మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న బాలానగర్ లో మహేష్ రావు గారు హరీష్ రావు గారు తమ్ముడు, హనుమంతరావు గారు హరీష్ రావు గారు మామ 100 ఎకరాల భూములు బెదిరించి బదలాయించుకున్న దాని మీద హౌస్ కమిటీ చేస్తే మీరు సిద్ధంగా ఉన్నారా? హరీష్ రావు గారిని చెప్పమని. తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సభలో బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ పై హౌస్ కమిటీ వేయాలని నినాదాలు చేశారు. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. స్పీకర్ పోడియం ఎత్తా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనలు చేపట్టారు. బీఆర్ఎస్ నిరసనల మధ్య 3 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇప్పటికే మైనింగ్ పై విచారణకు ఆదేశించామని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. సిఐడి విచారణకు ఆదేశించిన తర్వాత కమిటీ ఎందుకని ప్రశ్నించారు ఆయన. బీఆర్ఎస్ దగ్గర ఆధారాలుంటే సిఐడికి ఇవ్వచ్చు అన్నారు శ్రీధర్ బాబు. Is that the Telangana Panchayat Raj 3rd Amendment Bill 2026 be taken into consideration. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried, the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to class 2, class 1 enacting formula and long title. They are before the House. The question is that those who are for the class 2, class 1 enacting formula and long title, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. హౌస్ కమిటీ రికమెండేషన్ ప్రకారం ఈరోజు దానికి సంబంధించిన టర్మ్స్ హరీష్ రావు గారు విషయంలో ఒక స్పష్టత నేను హరీష్ గారిని కోరుతా ఉన్నా. ఈరోజు ముఖ్యమంత్రి గారు సిబిసిఐడి విచారణకు ఆదేశించడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి దిస్ ఇస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎంక్వైరీ. వారందరికీ కూడా తెలుసు. పెద్దలు సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. సిబిసిఐడి ఎంక్వైరీ ఈజ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంక్వైరీ విచ్ కెన్ బి ఆర్డర్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ అధ్యక్ష. దానికంటే పెద్దది ఉండదు. 2014 నుంచి ఇప్పటి వరకు కూడా జరిగిన తప్పులు కానీ మరి మీరు అనుకుంటున్న అనేక అంశాలు మీరు నేరుగా సిబిసిఐడికి సంబంధించిన విచారణ అధికారి ముందట పోయి మీరే కాదు సంబంధిత ఆధారాలతో ఉన్న మరి ఏ ప్రచురణకైనా వారు తీసుకొని దానిపైన విచారణ జరిపిస్తారు అధ్యక్ష. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై చర్యలకు కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి గూండాగిరి చేస్తున్నారని, కడియం శ్రీహరిని అవమానించేలా వ్యవహరించారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మండిపడ్డారు. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇవాళ మా సీనియర్ నాయకుడు శాసనసభ్యుడు లేచి మాట్లాడుతుంటే చిట్కలు కొట్టి మాట్లాడుతుండు. అధ్యక్ష కౌశిక్ రెడ్డిపై తక్షణమే మీరు చర్య తీసుకోవాలి అధ్యక్ష.
సభ స్టార్ట్ అయినప్పటి నుంచి మొదటి నుంచి కూడా గౌరవమైన శాసనసభలో ప్రజలకు ఎన్నుకోబడ్డ ప్రజలు ఓట్లేస్తే వచ్చినాం అధ్యక్ష. మేము ప్రజలు ఓట్లేస్తారని తెచ్చినాం. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు. ప్రజలు మనల్ని అందరూ గమనిస్తున్నారు. గమనిస్తున్న సందర్భంలో ఆయన శాసనసభ వచ్చినప్పటి నుంచి హీరోయిజం లెక్క చేసుడు. మా దళిత శాసనసభ ఏలు పెట్టి నువ్వు ఎక్కడికి ఎట్లా మాట్లాడదా? ఇదా అధ్యక్ష? ఇదా మర్యాద అధ్యక్ష? గుండాగిరి చేస్తారు అధ్యక్ష మా దళితుల మీద. ఇంకా ఎన్ని రోజులు అధ్యక్ష మా మీద చేసేది? అధ్యక్ష తక్షణమే ఆయన మాట్లాడిన మాట, ఆయన చేసినట్టు దాని మీద తక్షణమే చర్య తీసుకోవాలి అధ్యక్ష. ఇవాళ మా సీనియర్ నాయకుడు శాసనసభ్యుడు లేచి మాట్లాడుతుంటే చిట్కలు కొట్టి మాట్లాడుతుండు. అధ్యక్ష కౌశిక్ రెడ్డి భాయ్ తక్షణమే మీరు చర్య తీసుకోవాలి అధ్యక్ష. సభ స్టార్ట్ అయినప్పటి నుంచి మొదటి నుంచి కూడా గౌరవమైన శాసనసభలో ప్రజలకు ఎన్నుకోబడ్డ ప్రజలు ఓట్లేస్తే వచ్చినాం అధ్యక్ష. మేము ప్రజలు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం. చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీకు సవినంగా మనవి చేస్తూ, కాంగ్రెస్ పార్టీ అందరు కాంగ్రెస్ పార్టీ గాలి నీరు తాగిలోనే మీరు ఇయ్యాలి దబాయిస్తే భయపడదు అధ్యక్ష. ఈ పార్టీ భయపడే పార్టీ ఇది, భయపడే నాయకులు మేము. నువ్వు ఎంత డ్యాన్స్ చేస్తే భయపడతాం మేము. కానీ గౌరవ మర్యాదతోని ఈ దేవాలయం అసెంబ్లీ నడవాల్సిన అవసరం ఉంది. నడిపేయడానికి ప్రయత్నం చేయండి. కొత్తలో మాకు సలహా ఇవ్వండి, మేము పాటిస్తాం తప్ప మీరేదో భయపెడితే, మీరేదో ఆడిస్తే, మీరేదో డ్యాన్స్ చేస్తే, మీరేదో పేపర్లు ఇస్తే భయపడటానికి ఎవరు లేవు అని మీ ద్వారా తెలియజేస్తూ, ఏదైతే కడియం శ్రీహరి గారి మీద బజార్ రౌడీలాగా ప్రవర్తించిన కౌశిక్ రెడ్డిని ఎమ్మటే సస్పెండ్ చేయాలి అని చెప్పేసి మీ సభ ద్వారా తమను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీ గణేష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు హౌస్ని డిస్టర్బ్ చేస్తున్న విధం చూస్తుంటే వాళ్ళ ఆలోచన ఏందని అందరికీ అర్థమవుతుంది. నిన్నటి నుంచి వాళ్ళు డిస్టర్బ్ చేయాలి కానీ లేనిపోని అన్ని ఆరోపణలు చేసి డిస్టర్బ్ చేస్తున్నారు. అదే మాదిరంగా ఈరోజు కూడా గౌరవ సభ్యులైన కడియం శ్రీహరి గారిని కూడా అగౌరవపరచడం, వారిని బెదిరించే